బిగ్ బాస్ సీజన్ మరో వారంలో ముగసిపోనుంది. ప్రస్తుతం చివరి వారం బిగ్ బాస్ ఎపిసోడ్ మొదలైంది. నిన్నటి ఎపిసోడ్లో భరణి ఎలిమినేషన్ జరిగింది. దాంతో హౌస్లో టాప్ 5 మిగలారు. భరణి ఎలిమినేట్ అవ్వడంతో హౌస్లో 5గురు మిగలారు. ఇమ్మాన్యుయేల్, తనూజ, డీమన్ పవన్, కళ్యాణ్, సంజన టాప్ 5లో ఉన్నారు. ఇక గతవారం డబుల్ ఎలిమినేషన్ జరిగింది. ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ను ఎలిమినేట్ చేసి హౌస్ నుంచి పంపించేశారు. శనివారం జరిగిన ఎపిసోడ్లో సుమన్ శెట్టి హౌస్ నుంచి బయటకు వచ్చేశారు. అలాగే ఆదివారం భరణి ఎలిమినేట్ అయ్యాడు. హౌస్ నుంచి భరణి ఎలిమినేట్ అవ్వడంతో తనూజ షాక్ అయ్యింది. హౌస్లో నాన్న అంటూ భరణి చుట్టూ తిరిగిన తనూజ భరణి ఎలిమినేట్ అనగానే అతని కాళ్లమీద పడిపోయింది. ఇక ఇమ్మాన్యుయేల్ ఆనందంతో చప్పట్లు కొట్టాడు. నా వల్ల ఎవరైనా ఇబ్బంది పడితే క్షమించండి. నేను టాప్ 5లో ఉండాలని కోరుకున్నాను. బట్ మీరు టాప్ 5కి అర్హులే. మీ అందరికీ ఆల్ ది బెస్ట్ అని బయటకు వచ్చేశాడు. కాళ్లమీద పడ్డ తనుజను ఆశీర్వదించాడు భరణి. మీరు అనుకున్నది సాధించే వస్తాను బయటకి. మీకు మా నాన్నకి అదే చెప్తున్నా అని ఎమోషనల్ అయింది. తనూజడిక హౌస్ నుంచి స్టేజ్ పైకి వచ్చిన భరణికి తన జర్నీని చూపించారు నాగ్. ఆ జర్నీ వీడియోలో తనూజ, దివ్య, సుమన్ శెట్టి తప్ప ఎవరూ లేరు. ఆ తర్వాత ఒక్కొక్కరి గురించి చెప్పాడు భరణి. ఇమ్మాన్యుయేల్తో 4 వారాలు బాగానే ఉన్నాను. మధ్యలో కాస్త గ్యాప్ వచ్చింది కాని అతనిపై నాకు ఎలాంటి దురుద్దేశం లేదని చెప్పాడు భరణి. కళ్యాణ్ పడాలా, కప్ కొట్టే సామర్థ్యం ఉంది. ఆల్ ది బెస్ట్ అన్నాడు భరణి. సంజనాగారు కూడా ఫైటింగ్ స్పిరిట్ ఉంది కాబట్టే అక్కడున్నారు. డెమాన్ పవన్ చాలా స్ట్రాంగ్. అతని డ్రీమ్స్ తీరాలని కోరుకుంటున్నా అని చెప్పుకొచ్చాడు భరణి. తనుజా నీ ఫ్యూచర్ బాగుండాలి. నీ పెళ్లికి నన్ను పీలు. తప్పకుండా వస్తాను. నువ్వు ట్రోఫీ ఎత్తాలి అని తెలిపాడు. ఇక ఆదివారం నాడు గ్రాండ్ ఫినాలే జరగబోతుంది. మరి ఎవరు విన్నర్ అవుతారో చూడాలి.